నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మథనంలో సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించిందని మనందరికీ తెలుసు కదా. అలాగే సముద్ర గర్భం నుంచే ఉప్పు కూడా తయారవుతుందని తెలుసు కదా. కాబట్టి ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఉప్పుతో మనము ఈ పరిహారం చేయడానికి ₹1 కూడా ఖర్చు పెట్టనవసరం లేదు. ఎందుకంటే అందరి ఇళ్లలో రాళ్ళ ఉప్పు అనేది వాడుతూ ఉంటారు వంటకానికి. భరించలేని కష్టాలు, అప్పులను తొలగిస్తూ వస్తుంది ఈ రాళ్ళ ఉప్పు. ఈ కళ్ళ ఉప్పుతో ఇలా చేస్తే వద్దన్నా కూడా అదృష్టము, డబ్బు, బంగారము అనేవి మీ ఇంటి తలుపు తడుతూనే ఉంటాయి. ముఖ్యంగా యంగ్స్టర్స్ వర్క్ స్ట్రెస్, ఈఎంఐల స్ట్రెస్తో చాలా నెగిటివ్తో ఉంటున్నారు. వారి మైండ్నంతా చాలా పాజిటివ్గా నింపి ముందుకు తీసుకెళ్తుంది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాలి అంటే ఎంతో సులభమైన పరిహారము రాళ్ళ ఉప్పుతో చేయాలని వాస్తుశాస్త్రము పండితులు సూచిస్తూ ఉన్నారు. ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు చేతిలో నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మీ ఇంటిలో డబ్బులు అధికంగా రావాలన్నా, బంగారం బాగా కొనాలన్నా ఈ చిన్న పరిహారము చేసి చూడండి. కొన్ని రోజుల్లోనే మీరు మార్పు గమనిస్తారు. అభివృద్ధిని చూసి సంతోషిస్తారు. ఈ పని కోసము మనము పెద్దగా ఏమీ కష్టపడాల్సిన పని లేదు. మనకు 5 గాజు గ్లాసులు లేదా కప్పులు కావాలి. ఇవి ప్రతి ఇంటిలోనూ ఉంటాయి. ఈ 5 గాజు గ్లాసుల నిండా ఉప్పుతో నింపండి. ఉప్పుతో నింపిన ఫస్ట్ గ్లాసును మీ బాత్రూంలో పెట్టండి. నీళ్లు పడకుండా కొంత ఎత్తులో ఉండేటట్లు చూసుకోండి. ఇంకా మిగిలిన 4 గ్లాసులను ఇంటిలో 4 మూలలా పెట్టండి. అంటే ప్రతి ఇంటికి ఈశాన్య మూల, ఆగ్నేయ మూల, నైరుతి మూల, వాయువ్య మూలలు ఉంటాయి కదా. ఈ 4 మూలలా పెట్టండి. వీటికి నియమాలంటూ కూడా ఏమీ పెద్దగా లేవు. మీకు వీలున్నప్పుడు పెట్టండి. నెలకు ఒకసారి లేదా ఉప్పు మట్టి పట్టినట్లు నల్లగా అనిపించినప్పుడు వాటిని మార్చండి. అంటే ఆ ఉప్పు నీళ్ళలో కలిపేయండి. మళ్ళీ ఆ గ్లాసులలో కొత్త ఉప్పును నింపి పెట్టండి. ఇలా చేసిన కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లో పాజిటివ్నెస్ పెరిగి, మీ థాట్స్ అన్నీ పాజిటివ్గా పెరిగి డబ్బు రాబడి పెరుగుతుంది. డబ్బు ఆదా అవ్వడం జరుగుతుంది. డబ్బులు మన దగ్గర సమృద్ధిగా ఉన్నప్పుడు బంగారం కూడా మన ఇంటికి వస్తుంది. అలాగే మీరు ఇల్లు తుడుస్తున్నప్పుడు ఆ నీటిలో 2 స్పూన్ల రాళ్ళ ఉప్పు వేసి ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోండి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్నెస్ అంతా పోయి పాజిటివ్గా ఉంటూ మీ థాట్స్ అన్నీ పాజిటివ్ వైపుగా ఉంటాయి. కొన్ని రోజుల్లోనే మీ ఆర్థిక పరిస్థితి పురోగతిలో మీరు చూస్తారు. ఇది ఎవరైనా చేయొచ్చు. ఏ నిబంధనలు లేవు. మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. అంటే ఉన్నత స్థితి అంటే ఏమిటి? ఒక ఎగ్జాంపుల్ తెలుసుకుందాం. ఏమీ ఇల్లు లేని వారు సిటీలో మాకు ఒక సింగిల్ బెడ్రూమ్ అన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటారు. అలా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కావాలనుకున్న వాళ్ళ స్థితి వాళ్ళ తెలియకుండానే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొనే స్థితికి వెళుతుంది. ఇది నమ్మండి, పాటించండి. ఎవరెవరికి ఏ లక్ష్యాలు ఉన్నాయో వాటిని చాలా త్వరగా చేరుకునేందుకు వాస్తు మనకు సహకరిస్తుంది. మన జీవితంలో శుక్రుడు సరిగా లేనప్పుడు ఉప్పు దానం చేయడం వల్ల కూడా ఎంతో బాగుంటుంది. శుక్రుడు ఎందుకు వచ్చాడు అంటే మనము జీవితంలో
లగ్జరీగా అంటే ఒక మంచి భోజనం చేయాలన్నా, ఒక కాస్ట్లీ కారులో వెళ్ళాలన్నా, ఒక మంచి ఇంటిలో ఉండాలన్నా దానికి అన్నిటికీ శుక్రగ్రహమే కారణం. ఆయన మన జాతకంలో బాగా ఉంటే అన్నీ అనుభవించగలుగుతామన్నమాట. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.